హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి మార్చి 18, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి MOH అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళైతే కనుక ఈ కరోనా వ్యాక్సిన్స్ పైన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తున్నాయి, అలాగే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనే దాని గురించి ఎప్పటికప్పుడు వీళ్ళు మానిటరింగ్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు దీనివల్ల ఎలాంటి నష్టాలు అయితే కనుక జరగలేదు. కానీ కొంతమంది కనుక దీని గురించి ఒక ప్రచారం చేస్తున్నారు, ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల రక్తం గడ్డ కడుతుంది అని చెప్పేసి. సో అలాంటివి అయితే కువైట్ ఎంతవరకు గుర్తించలేదు మేము. కువైట్లో ఉన్నటువంటి వ్యాక్సిన్స్ అయితే చాలా సురక్షితమైనటువంటివి, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్స్ తీసుకోండి, వీటి వల్ల ఎలాంటి నష్టం అయితే లేదు అని చెప్పేసి కువైట్కి సంబంధించిన MOH వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల ఎలాంటి ప్రాణహాని ఉండదు, కానీ కొన్ని చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అవి సాధారణంగా వ్యాక్సిన్స్ తీసుకున్నప్పుడు అవి మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచేటప్పుడు వాటి యొక్క ప్రభావం అనేటువంటిది ఆ విధంగా కొన్ని చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉంటాయి తప్ప వీటి వల్ల ఎలాంటి ప్రాణహాని అయితే ఉండదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తీసుకోండి అని చెప్తున్నారు. అలాగే ఆ చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏంటి, చిన్నపాటి జ్వరం కానీ, లేదంటే తలనొప్పి కానీ, ఒళ్ళు నొప్పులు కానీ ఇలాంటివి ఉంటాయి. అది కూడా 1 or 2 days మాత్రం ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటుంది. సో ఆ 1 day లేదంటే ఆ 2 days మాత్రం మనకి ఇబ్బంది పడినా సరే తర్వాత ఫ్యూచర్లో మన లైఫ్ బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ఈ కరోనా వ్యాక్సిన్స్ గురించి రిజిస్ట్రేషన్ చేసుకోండి, వ్యాక్సిన్స్ కూడా తీసుకోండి. లింక్ అయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. కువైట్కి సంబంధించినటువంటి ఆల్ కబాస్ వాళ్ళు నివేదించినటువంటి లెక్కల ప్రకారం కువైట్లో 2020 సంవత్సరంలో కువైట్ నుంచి సుమారుగా 1,40,000 మంది అయితే కనుక కువైట్ను వదిలి వారి సొంత దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ 1,40,000లో సుమారుగా 39% మనుషులు అయితే కనుక ఈ ఖాదీం వీసా కలిగిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు. అంటే ఇంట్లో పనిచేసే కద్దమ్మాలు కానీ, డ్రైవర్లు కానీ, హౌస్ బాయ్లు ఎవరైతే ఉన్నారో వారే ఒక 39% ఉన్నారు. మిగతా వాళ్ళు అయితే కంపెనీలో పనిచేసే వాళ్ళు, మిగతా బయట పనులు చేసే ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఉన్నారు. సో మొత్తం మీద ఏంటంటే 2020 సంవత్సరంలో సుమారుగా 1,40,000 మంది అయితే కనుక శాశ్వతంగా కువైట్ను వదిలి వారి సొంత దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళందరూ ఏంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కరోనా కారణంగా పనులు లేకపోవడం, అలాగే ఉపాధి సరిగా లేకపోవడం వల్ల వీళ్ళు ఇక్కడ రూమ్ రెంట్లు కూడా కట్టుకోలేకపోవడం, అలాగే ఒక కంపెనీలు క్లోజ్ చేయడం, ఇలాంటి కారణాల చేత కనుక వాళ్ళు కువైట్ను వదిలి వారి సొంత దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. కువైట్లో ఉన్న భారతదేశానికి సంబంధించినటువంటి సుమారు 20 స్కూళ్లలో చదువుతున్నటువంటి సుమారు ఒక 8,000 మంది విద్యార్థులకి మే నెలలో వ్రాత పరీక్షకి అయితే కనుక అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు గవర్నమెంట్ని కోరడం జరిగింది. ఆల్రెడీ మన ఎంబసీ వాళ్ళు కూడా వ్రాత పరీక్ష ఇక్కడ రాపించినా సరే, లేదు అంటే ఇండియాకి తీసుకెళ్ళినా సరే వీళ్ళకి ఎగ్జామ్స్ పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ని కోరడం జరిగింది. వ్రాత పరీక్షకి అయితే కనుక మీరు అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు కోరారు. ఎందుకంటే కువైట్లో ఆల్రెడీ కువైట్ గవర్నమెంట్ చెప్పింది కదా, స్కూల్స్లో అయితే కనుక ఎగ్జామ్స్ లేకుండా వాళ్ళని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయాలి, అంటే ఎగ్జామ్స్ ఏం లేకుండా ప్రమోట్ చేయాలని చెప్పేసి చెప్పింది. అయితే మన ఇండియన్ స్కూల్స్లో అయితే ఆ విధంగా ఒప్పుకోరు. కాబట్టి ప్రస్తుతానికి ఇండియాకి సంబంధించిన 20 స్కూల్స్లో ఎగ్జామ్స్కి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఒక రిక్వెస్ట్ అయితే కోరడం జరిగింది గవర్నమెంట్ని. మరి గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కువైట్కి సంబంధించినటువంటి MOE అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు కువైట్లో నిన్న ఈ హోమ్ క్వారంటైన్ని అలాగే ఈ కర్ఫ్యూని ఉల్లంఘించిన వారి సంఖ్య అయితే 33గా ఉంది. అందులో కువైట్కి సంబంధించిన పౌరులు అయితే 31 మంది ఉన్నారు, ప్రవాసీలు వచ్చి ఒక 2 ఉన్నారు. అదే మనం అత్యధికంగా కేసులు నమోదైనటువంటి గవర్నరేట్ల వారిగా చూసుకున్నట్టయితే ఫర్వానియా గవర్నరేట్లో ఒక 13 మంది ఉన్నారు, అలాగే అహ్మదీ గవర్నరేట్లో 8 మంది, హవల్లీ గవర్నరేట్లో 9 మంది చొప్పున ఉన్నారు. కువైట్కి సంబంధించిన ఒక మహిళ లోకల్గా తయారైనటువంటి మద్యం తాగి, అంటే నాటు సారా తాగి హాస్పిటల్ పాలవడం జరిగింది. ముబారక్ ఆల్ కబీర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ ఆవిడ చనిపోవడం జరిగింది. జహరా ఏరియాలో నాటు సారా తయారు చేస్తున్నటువంటి ఒక 4 ఏషియా వ్యక్తులని కనుక పోలీసు వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి సుమారుగా ఒక 60,000 నాటు సారా బాటిళ్లు, అలాగే 57 బ్యారెల్స్ల ఓటనేతనికి వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ సారా తయారు చేయడానికి ఉపయోగించినటువంటి మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసి వారి ప్రాణాలకి అలాగే ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగించేలాగా ప్రవర్తించినందుకు కువైట్కి సంబంధించినటువంటి 2 పౌరులను పోలీసు వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది. వీరికి 1 నెల జైలు శిక్ష అలాగే ఒక 100 దినార్ల ఫైన్ అయితే విధించడం జరిగింది. కువైట్కి ఈ మధ్య కాలంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అయితే చాలా ఎక్కువగా జరుగుతుంది. అయితే పోలీసు వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు వీటిని కట్టడి చేస్తున్నారు. అయినా సరే ఈ మాదక ద్రవ్యాలు తీసుకొచ్చే వాళ్ళు ఏదో ఒక మార్గంలో తీసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ కూడా ఏషియాకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఒక వాటర్ పంప్ ఏవైతే ఉంటాయో వాటిలో మాదక ద్రవ్యాలను కువైట్కి తీసుకోవడానికి అయితే ఒక ఎక్స్ప్రెస్ కొరియర్ ద్వారా తీసుకోవడం జరిగింది. వీటిని గుర్తించినటువంటి కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
అందులో ఉన్నటువంటి ఈ మాదక ద్రవ్యాలను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకొని అవి ఎవరి కోసం వస్తున్నాయి ఏమిటి అనే దాని గురించి ప్రస్తుతానికి వీళ్ళు దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇదిలా ఉండగా ఏసియా దేశాల నుంచి కువైట్కి వచ్చినటువంటి 2 కంటైనర్లు కొన్ని పొగాకు ప్యాకెట్లు ఏదైనా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక కంటైనర్లో వచ్చి 1,25,410 ప్యాకెట్లు ఉన్నాయి. ఇంకొక కంటైనర్లో వచ్చి 1,66,260 ప్యాకెట్లు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఒక 2,92,000 ప్యాకెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎందులో ప్యాక్ చేశారు తెలుసా? ఈ పెయింట్ వచ్చేటువంటి డబ్బాలు ఉంటాయి కదా, వాటిలో పెట్టి నీట్గా ప్యాక్ చేసి తీసుకోవడం జరిగింది. అయితే కస్టమ్స్ అధికారులు వీటిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవి ఎవరి కోసం వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయనే దాని గురించి ప్రస్తుతానికి వీళ్ళు దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, కువైట్లో పొగాకు అనేటువంటిది ఎక్కువగానే వాడుతుంటారు కదా, మరి పొగాకు అక్రమ రవాణాని ఎందుకని అంటున్నారు అని చెప్పేసి. ఫ్రెండ్స్, కువైట్లో అక్రమంగా తరలించేటువంటి ఈ పొగాకు ఏదైతే ఉంటుందో దాన్ని అయితే నిషేధించారు. అధికారికంగా ఈ సిగరెట్లు ఇలాంటివి అయితే ఉంటాయో వాటిని అయితే తీసుకురావచ్చు, కానీ అక్రమంగా తరలించేటువంటి పొగాకుని అయితే నిషేధించడం జరిగింది. అది చట్టరీత్యా నేరం. వాటిని కానీ పట్టుకున్నట్టయితే వీళ్ళకి ఫైన్స్ కూడా విధించడం జరుగుతుంది భారీగా. కువైట్లోని సాల్మియాలో ఉన్నటువంటి స్మార్ట్ గిఫ్ట్ అండ్ నావల్టీస్ వారు అలాగే స్మార్ట్ మొబైల్స్ వారు అయితే కనుక సరసమైన ధరలకే వీళ్ళు వస్తువులు అయితే అందిస్తున్నారు. వీరి దగ్గర డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది. అలాగే వీళ్ళకి టిక్టాక్లో కూడా ఫాలోయింగ్ ఉంది. సో మీరు టిక్టాక్లో కూడా వీళ్ళకి సంబంధించిన ఆఫర్లు ఏదైనా ఉంటే కనుక మీరు చూడొచ్చు. సో ఐడి కూడా మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను. సో మీకు ఎవరికైనా సరే ఏదైనా వస్తువులు మొబైల్స్ కానీ లేదంటే గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఏదైనా ఇంటికి కావాలనుకుంటే మీరు వీళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెప్పించుకోవచ్చు. డోర్ డెలివరీ ఛార్జెస్ కూడా మీకు చాలా తక్కువగానే ఉంటాయి. ఈ షాపులకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా ఉంటే కనుక, అంటే వీళ్ళు ఏదైనా ప్రమోషన్స్ కానీ ఇస్తున్నట్టయితే అది మన వాళ్ళకి ఉపయోగపడేగా ఉంటే అది నేను వీడియో చివరిలో పెడతాను ప్రతిరోజు. వాటిని కూడా మీరు ఒకసారి గమనించి ఒకవేళ మీకు అది ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు వాటిని డోర్ డెలివరీ ద్వారా ఇంటికి తెప్పించుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి కువైట్లో కరోనా వ్యాక్సిన్ కానీ తీసుకున్నట్టయితే ఇంటికి వెళ్ళేటప్పుడు పీసీఆర్ టెస్ట్ అవసరం లేదా అని చెప్పేసి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే కనుక పీసీఆర్ టెస్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా పీసీఆర్ టెస్ట్ అయితే కనుక తప్పనిసరి. అయితే ఫ్యూచర్లో దీని ఏదైనా మార్చేటువంటి అవకాశాలు ఉంటే కనుక ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికి మాత్రం తప్పనిసరిగా పీసీఆర్ ఉండాలి. దాని తర్వాత మీరు వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా దాంతో సంబంధం లేదు. ఓకేనా? ఫ్యూచర్లో బహుశా నాకు తెలిసి అయితే పీసీఆర్ టెస్ట్ లేకపోయినా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఉంటే పంపించేదానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఇంకా అది ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం పీసీఆర్ టెస్ట్ ఉంటుంది, మీరు తప్పనిసరిగా చేయించుకోవాలి. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఇంకా ఫ్లైట్ టికెట్స్ గురించి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే కనుక కువైట్ నుంచి మన ఇండియాకి టికెట్స్ అందుబాటులోనే ఉన్నాయి. మీకు ఎవరికైనా టికెట్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని టికెట్స్ తెప్పించుకోవచ్చు. అలాగే మీకు ఈ బెల్ సలామాకి సంబంధించిన ప్యాకేజ్ కానీ, అలాగే ఇంటి దగ్గర మెడికల్ పీసీసీ స్టాంపింగ్ సంబంధించిన ప్యాకేజ్ కానీ, అలాగే కొత్త విధాలు తీసుకున్న వాళ్ళు కానీ, పాత అకామాలు కలిగిన వాళ్ళు కానీ ఎవరైనా కువైట్కి రావాలనుకుంటే దానికి సంబంధించిన ప్యాకేజ్ కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే కనుక మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఇస్తున్నాను. వాటి కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని కువైట్కి రావడానికి అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 238 రూపాయల 9 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్నటువంటి ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ వారు ప్రస్తుతానికి ఒక కొత్త సర్వీస్ని కూడా తీసుకురావడం జరిగింది. కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి సుల్తాన్ సెంటర్లలో ఇల్లు ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ సంబంధించినటువంటి క్యూఎస్కులను కూడా ఏర్పాటు చేశారంటే ఏటీఎం సెంటర్లు ఉంటాయి కదా, సేమ్ అదేవిధంగా ఏటీఎం మిషన్ లాగా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మిషన్ల ద్వారా మన దగ్గర కనుక కేనెట్ కానీ అలాగే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఏదైనా ఉన్నట్టయితే కనుక మీరు అమౌంట్ అనేటువంటిది మీరు సొంతంగానే మీరు ఆన్లైన్లో మీ అకౌంట్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వదియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 600 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 983 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో గడిచిన 24 గంటల్లో 8,776 మందికి కరోనా టెస్టులు చేయగా అందులో ఒక 1,394 మందికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. దీంతో కలిపి ఇప్పటివరకు కువైట్లో నమోదైనటువంటి మొత్తం కేసుల సంఖ్య 2,15,067కి చేరుకుంది. ఇందులో ఒక 14,316 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా
ఇవాళ సుమారుగా 1276 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,99,549 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 8 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1202కు చేరుకుంది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే కనుక మన భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా ఒక 3,64,96,020 మందికి కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. అయితే కొత్త కేసులు మాత్రం రోజు రోజుకి మళ్ళీ కొద్దిగా పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా మన భారతదేశంలో 37,634 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,11,936కు చేరుకుంది. ఇందులో 2,66,928 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 19,750 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,10,80,920కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 144 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,59,394కు చేరుకుంది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 25,833 కేసులు నమోదవడం జరిగింది. అలాగే కేరళలో 1,899 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 218 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,92,740కి చేరుకుంది. ఇందులో ఒక 1,795 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 117 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,83,759 చేరుకుంది. అలాగే గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. అదే మనం జిల్లాల వారీగా గడిచిన 24 గంటల్లో నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 23 కేసులు నమోదై, అలాగే పశ్చిమ గోదావరిలో 3 కేసులు, చిత్తూరు జిల్లాలో 63 కేసులు, గుంటూరులో 24, అనంతపురంలో 13, నెల్లూరులో 5, ప్రకాశంలో 2, కర్నూలులో 18, విశాఖపట్నంలో 13, కడప జిల్లాలో 21, కృష్ణాలో 21, శ్రీకాకుళంలో 6, అలాగే విజయనగరంలో 6 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా 278 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,047కి చేరుకుంది. ఇందులో ఒక 2,265 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 111 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,98,120కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటలు ఒక 3 ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,662కి చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 12,20,00,000 కేసులు నమోదుకంగా అందులో ఒక 9,83,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే ఒక 26,96,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నేటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా మళ్ళీ కేసుల సంఖ్య అయితే పెరుగుతున్నాయి. ఒక 5,35,000 కేసులు నమోదుకంగా అందులో ఒక అమెరికాలోని 62,794 కేసులు నమోదే, బ్రెజిల్లో 90,800 కేసులు నమోదే, భారతదేశంలో 35,800 కేసులు, అలాగే ఫ్రాన్స్లో 38,000 కేసులు, ఇటలీలో 23,000 కేసులు, టర్కీలో 18,000, అలాగే జర్మనీలో 16,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. సూన్ వీసా కలిగినటువంటి డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. వీళ్ళకి ఏంటంటే ఇల్లు కార్లు అనేటువంటిది కాంట్రాక్ట్ బేసిస్ పైన ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళు రెంట్కి ఇచ్చినట్టు అనమాట. వీళ్ళు కాంట్రాక్ట్ బేస్ పైన ఇస్తారు. రోజుకు ఒక 3 దినాల నుంచి 5 దినాలు 6 దినాలు 7 దినాలు ఇలా కట్టాల్సి ఉంటుంది. అంటే కారు మోడల్ని బట్టి ఉంటుందన్నమాట. సో అది కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కారు అనేటువంటిది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ పైన కార్లు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందంట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని మీరు వెళ్ళి కారు తీసుకోవచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. కువైట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫ్లవర్ షాప్లో పనిచేయడానికి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 250 దినార్లుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇచ్బిల్లియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక మగ వంట మనిషి కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి ఒక ఆడ మనిషి కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 220 దినార్లుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారు, అలాగే మంచి ఇల్లు అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కొరైన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 170 దినార్లుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు.
ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 200 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరాలోని అయ్యూన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి టెంపరవరీగా ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. ఒక 3 నుంచి 4 నెలల వరకు మాత్రమే పని ఉంటుందని చెప్తున్నారు. జీతం కూడా ఒక 180 దినాలు ఇస్తామని చెప్తున్నారు. చాలా చిన్న ఫ్యామిలీ అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. అలాగే ఒకవేళ కావాలంటే కొత్త వీసా కూడా ఇస్తామని చెప్తున్నారు. ఎవరైనా ఇండియా నుంచి వస్తామో అని అడిగితే వాళ్ళు కొత్త వీసా ఇచ్చి అన్ని ఖర్చులు ఇల్లే పెట్టుకొని కద్దమ్మని కూడా పిలిపించుకుంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి డ్రైవర్ పని కావాలని చెప్తున్నారు. కువైట్లో ఆల్రెడీ ఇతనికి 4 సంవత్సరాల అనుభవం కూడా ఉంది. ఎక్కడన్నా పని ఉంటే కనుక ఇతను ఒక టెంపరవరీగా 3 నుంచి 4 నెలలు చేస్తాను, ఒకవేళ పని కనుక నచ్చినట్టయితే కనుక నేను అకామా కూడా మార్చుకుంటానని చెప్తున్నారు. మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని ఖాళీగా ఉంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి ఖాదీం వీసా ఒకటి కావాలని చెప్తున్నారు. మగవాళ్ళకి ఒక ఖాదీం వీసా కావాలంట. అయితే అది ఏ వీసా అయినా సరే పర్లేదని చెప్తున్నారు. డ్రైవర్ వీసా కానీ తబక్ వీసా కానీ అలాగే హౌస్ బాయ్ వీసా కానీ ఏదైనా సరే పర్లేదని చెప్తున్నారు. అకామా కొట్టి బయట వదిలేసినట్టు వాళ్ళు మాత్రమే వీసా, అలాంటి వీసా మాత్రమే కావాలని చెప్తున్నారు. కాబట్టి మీకు తెలిసినట్టు వాళ్ళు ఎవరైనా సరే బయట పని చేసుకోవడానికి అకామా కొట్టి వదిలేనట్టు వాళ్ళు ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఈవిడికి ఒక కొత్త వీసా కావాలని చెప్తున్నారు. కువైట్లో ఇంతకుముందు ఈవిడ 6 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం కూడా ఉందంట. ఈవిడికి అన్ని రకాల వంటలు వచ్చు అని చెప్తున్నారు. కాబట్టి కువైట్ వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే వంట చేయడానికి వేకెన్సీ ఉంటే కనుక అలాంటి వీసా ఇస్తాము అని అడుగుంటే, అలాగే వీళ్ళకేంటంటే ఒక 130 దినాల జీతం ఉండాలి, అలాగే నెలకు ఒక చుట్టి కూడా ఉండాలని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో రామ్ చరణ్ 9వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. కార్తీక్ 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. పల్లా దినేష్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరితో పాటుగా ఫహ్మద్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning.